హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు దానిమ్మకాయలు కోస్తూ హార్వెస్ట్ చేస్తూ మీకు వీడియో తీస్తున్నాను. వంకాయలు కూడా ఉన్నాయి, పండు మిరపకాయలు ఉన్నాయండి. కావాలని పచ్చిమిరపకాయలని కొయ్యకుండా ఉంచేసాను, పండు మిరపకాయలు కావాలని చెప్పి. అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి దానిమ్మకాయలు చూసారా, తయారై ఉన్నాయి. అంటే ఇంకా కొంచెం ఉంచితే ఇంకా పెరుగుతుంది, ఇంకా తయారవుతుందేమో అనేటట్లు కూడా అనిపిస్తున్నాయి. కానీ కొన్ని కాయలు, ఒక 4-5 కాయలు కోస్తున్నాను ఈరోజు. మిగతావన్నీ ఉంచేస్తున్నాను. దానిమ్మకాయలు సమ్మర్లోనే చాలా, అంటే వీటిని మనం కొంచెం ఎక్కువ ఎండ తగిలితే కూడా లోపల వాటరు అబ్జార్బ్ చేసుకున్నట్టు అయి కాయలు షింక్ అయినట్టు అయిపోతాయి. అందుకని కాయలు చూసుకుని టైంకి మనం కోసేసుకోవాలి. చూస్తే ఇంకా కొంచెం తయారవ్వచ్చు, ఇంకా కొన్ని రోజులు ఉంచవచ్చు అనిపించి జస్ట్ 4-5 కాయలు కోసాను ఈరోజు. ఇవి కోస్తూ మరలా వంకాయలు కూడానండి, అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తూ చూపిస్తున్నాను. సమ్మర్లోని కాయగూరలు దొరకడమే చాలా కష్టము, కానీ మనకి కొంచెం వంకాయలు దొరుకుతాయండి, బెండకాయలు దొరుకుతాయి సమ్మర్లోని, బీరకాయలు దొరుకుతాయి పెట్టుకుంటేని. నేను పెట్టలేదు బీరపాదం, కానీ టైం దొరకట్లేదు పెట్టడానికి. నాకు ఎక్కువ బయట తిరగడమే సరిపోతుంది. మెయిన్ నన్ను ఎవరో అడిగారు, రాజమండ్రి మాది, మేము వచ్చి మీ గార్డెన్ చూడొచ్చా అని. తప్పకుండా రండి, మా గార్డెన్ చూపించడం మాకు సంతోషమే. మేము ఎలా పెట్టుకున్నాము, ఎలాగా నేను మట్టి తయారు చేసి ఎలా మొక్కలకి ఇస్తున్నాను అనేది మీకు నేను ఎలా చూపిస్తున్నానో వీడియో తీస్తూ, అలాగే మీరు మా ఇంటికి వస్తే తప్పకుండా నేను మీకు చూపిస్తాను. ఆ టైంలో నా దగ్గర ఏమన్నా సీడ్స్ ఉంటే కూడా నేను ఇస్తాను. పోస్టుల్లో పంపలేను, కానీ నా దగ్గర ఉంటే తప్పకుండా ఇస్తాను. కానీ జస్ట్ మీరు వచ్చే ముందు నాకు కొంచెం ఫోన్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఎక్కువగా నాకు కొంచెం బయట పనులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తుంటాము. తర్వాత కొంచెం ఊళ్ళో వెళ్తుంటాము. అందుకని ఎప్పుడైనా మీకు రావాలనిపించినప్పుడు జస్ట్ ఒక కాల్ చేస్తే, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తప్పకుండా మీకోసం వెయిట్ చేస్తానండి. తర్వాత నా ఫోన్ నెంబరు మీకు కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ పెట్టిన దాంట్లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఆ ఫోన్కి ఫోన్ చేస్తాను. ఓకే అండి. ఇదిగోండి ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేశాను. నల్ల వంకాయలు, తర్వాత కొన్ని తెల్ల వంకాయలు, మరికొన్ని పొడవుగా ఉన్న నల్ల వంకాయలు అలా దొరికినాయి. చార్ల వంకాయలని, వంకాయలు బాగా దొరికినాయి ఈరోజు. వంకాయలు, టమాటాలు కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం టమాటా మొక్కలు పెడితే మాత్రం మనకు రావు. అది ఏమైనా ఒకవేళ వేరే ప్రొసీజర్ ఉంది, పొలాల్లో రైతులు చేస్తున్నారు, ఆ విధంగా ఏమన్నా చేస్తే వస్తే, కానీ మనకి టెర్రస్ గార్డెన్లో మాత్రం నాకు మే నెలలో ఎప్పుడు కూడా టమాటాలు రాలేదు. ఈరోజు ఏప్రిల్లో ఇప్పుడు కొన్ని, అంటే ఇవి ముందు నుంచి తయారైపోయిన కాయలేయో ఇప్పుడు నాకు దొరికినవి. ఇంకా కొన్ని గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి టమాటాలు, అవి కొయ్యలేదు. కానీ మొక్కలు ఉన్నాయండి, టమాటా మొక్కలు పెట్టున్నాయి. అవి ఇప్పుడు పెద్దగా పెరగట్లేదు. అదే సీజన్ అయితే టకటకా పెరిగిపోతుంది, పోత వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టుని మిరప్పండ్లు ఉన్నాయి. ఈ మిరప్పండ్లు అంటే ఈ చెట్టు చాలా బాగా కాసింది. పచ్చిమిరపకాయలు నేను కొన్ని కోసుకుంటూ వచ్చాను, చాలాసార్లు చూపించాను మీకు నేను. ఇప్పుడు దీన్నే మిరపపళ్ళు ఉండిపోయినాయి, అంటే ఉంచేసాను మిరపపళ్ళు కోసమని. అవి నేను మిరపపళ్ళు కోస్తూ మీకు చూపిస్తున్నాను. సమ్మర్లోని మొక్కలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. షేడ్ నెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు షేడ్ నెట్ వేసుకోండి. మేము స్టార్ట్ చేస్తున్నాము. చాలా మట్టికి నాకు మొక్కలు కాదు, చెట్ల కింద అయిపోయినాయి. అందువల్ల చిన్న మొక్కలు ఆ చెట్ల కిందకి పెట్టేయచ్చును, ఆ విధంగా ఉన్నాయి. కానీ పూల మొక్కలకు అది షేడ్ నెట్ వేయడం అవసరమని మేము అనుకుంటున్నాము, వేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ఈ మిరప్పళ్ళు చూస్తారా ఎంత బాగున్నాయి. మిరప్పండు రంగు శారీస్ కూడా ఎంతో బాగుంటుంది, నాకు చాలా ఇష్టం మిరప్పండు రంగు శారీస్. ఇది సపోటా చెట్టు అండి, మడిలో వేసాను. ఈ పైన కనిపిస్తుంది కదా, ఇది సపోటా చెట్టు. ఇటుపక్క కూడా మిరప చెట్లు ఉన్నాయండి, ఇక్కడ కూడా మిరపపళ్ళు ఉన్నాయి. ఇవి కూడా తయారై ఉన్నాయి. ఇక్కడ మిరపపళ్ళు ఉన్నాయి, తర్వాత వంకాయలు ఉన్నాయి, వంగ చెట్టు ఉంది. ఇటు పక్కండి టమాటాలు ఉన్నాయి.
ఇక్కడే షేడ్ నెట్ వేసుకోవాలి మేము. ఇక్కడ బాగా ఎక్కువగా ఎండ తగులుతుంది. ఈ షేడ్ నెట్ వేయడం కోసం ప్లాన్ చేస్తున్నాము. అవి తీగలే తెచ్చి పెట్టాను చూసారా, గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆ సెంటర్ టేబుల్ మీద. అవన్నీ తెచ్చి పెట్టి ఉంచాము. ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇదిగోండి టమాటాలు చూసారా, టమాటా రంగు, టమాటా పండు రంగు, మిరప్పండు రంగు భలే బాగున్నాయి. ఇక్కడ బాగా ఎండ వచ్చేస్తుంది మాకు. తప్పనిసరిగా ఇక్కడ షేడ్ నెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నాను ఇటు పక్కంతని. మధ్య మధ్యలో టమాటా ముక్కలు దానికి అవే వచ్చేస్తే అవి నేను కొన్ని పైకి ఇలాగ తాడు కింద కట్టి మెయింటైన్ చేస్తే బాగా కాపు వచ్చింది టమాటాలు. ఇంకా కొన్ని పచ్చి ఉన్నాయి, మరి ముగ్గుతుందో లేదో తెలియదు. ఇక్కడ కూడా మిరప చెట్లు ఉన్నాయండి. ఇవి కొన్ని మిరపకాయలు కోసుకుంటున్నాను. టమాటా పళ్ళు, మిరపపండ్లు, వంకాయలు, దానిమ్మకాయలు అండి ఈరోజు హార్వెస్ట్. నిమ్మ చెట్టుని నిమ్మకాయలు కూడా తయారవుతూ ఉన్నాయి. అది కూడా నేను చూపిస్తానండి. అంటే నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు. ఆ నిమ్మకాయలు ఈరోజు ఇంకా కోయట్లేదు. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తవారు ఎవరైనా చూస్తే నా పాత వీడియోస్ ఒకసారి చూడండి. ఎలాగే ఈ గార్డెన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నానో, ఏమేమి ఇస్తున్నానో అన్నీ కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే అండి. మరి చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభా, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. ఇంతవరకు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, మాకు ఇచ్చినటువంటి యొక్క పంట కొరకు స్తుతులు ప్రభా. మా గార్డెన్పై మీ దయగల హస్తం ఉంచినందుకు వందనాలు. ఈ సమ్మర్ అంతా కూడా ప్రతి మొక్కని భద్రపరచండి. మా ప్రతి ఒక్కరి గార్డెన్ని మీరు ఆశీర్వదించండి. మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా కుటుంబాల చుట్టూ మీకు కంచి వేసి ఉంచండి ప్రభా. దేవా, మీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరిని మీ రక్షణలోకి నడిపించుకుని మీరు మహిమనందమని మా దేశ ప్రజలు, మా రాష్ట్ర ప్రజల్ని యావత్తుని మీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసారా, దగ్గర నుంచి చూపించాను మీకు నేను. ఇవ్వండి ఈరోజు వీడియో. ఎవరైనా ఒకవేళ మా గార్డెన్ చూడాలనుకుంటే, రావాలనుకుంటే తప్పనిసరిగా రండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, సమ్మర్లోనండి కిచెన్ వేస్ట్ చాలా తొందరగా మనకి మట్టిగా తయారైపోతుంది. వర్షాకాలము, శీతాకాలం అంత తొందరగా తయారవదు. ఎవరైనా సరే మన మార్కెట్ అంటే పాడైపోయిన కాయగూరలు అమ్ముతారండి రైతు బజార్లోనే. అది తెచ్చుకుని చక్కగా మట్టి కొంచెము జల్లుకుంటూ వాటన్నిటిని ఒక డ్రమ్లో వేసుకుని మట్టి వేస్తూ కొంచెం కాయగూరలు వేస్తూ అలా చేస్తూ నేను చూపించాను కదా, స్టెప్ బై స్టెప్ చేస్తూ వదిలేస్తే ఇంచుమించు ఒక 30-40 డేస్కి చక్కగా మట్టి అయిపోద్దండి. ఇప్పుడు అది సీజను మనకి ఎరువు తయారు చేసుకోవడానికి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా తెచ్చుకుని కూడా మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు మనకి చాలా తొందరగా అవుద్ది మట్టి. ఈ కిచెన్ వేస్ట్ కుళ్ళిపోవడం, వాసన రావడం అనేది చాలా తక్కువ. తొందరగా మనకు మట్టిగా తయారవుద్ది. కాబట్టి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మట్టిని నేను ఎలా తయారు చేస్తానని తెలుస్తుంది. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.